ఉగాది శుభాకాంక్షలతో 2026లో మనం ఉన్నాం. శ్రీ పాంచజన్య అకాడమీ భగవద్గీత క్లాసెస్ నడుస్తున్నాయి ఆన్లైన్ ద్వారా. ఈ ఉగాది సందర్భంగా ఈ 12వ అధ్యాయం విషయంలో ఇప్పటికే నడుస్తున్న క్లాసెస్ని ఇంకా విస్తృతం చేస్తున్నారు. ఇది పిల్లలకి చాలా సులభ రీతిలో అర్థమయ్యేలాగా ఈ క్లాసెస్ నడుస్తున్నాయి. పిల్లలు ఇటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వడం ద్వారా వారిలో నైతికత పెరుగుతుంది, వారిలో భక్తి పెరుగుతుంది, వారి హృదయాలు శుద్ధమవుతాయి, వారు దైవభక్తులుగా దేశభక్తులుగా లోకానికి దేశానికి ఉపకారం చేస్తారు. వారిలో ఎప్పటికీ తమోగుణం రాకుండా ఉంటుంది. అందువలన మనని ఉత్తమ స్థితికి తీసుకెళ్ళేటువంటి ఇటువంటి క్లాసెస్లో పిల్లల్ని చేర్చడం ద్వారా వారి హృదయాల్ని దైవం వైపు ధర్మం వైపు మనం నడపగలుగుతాం. ఆ పనిలో నిరంతరం నిమగ్నమైనటువంటి ఈమని వీరేంద్ర దంపతులకి శుభాభినందనతో మరొక్కసారి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జయోస్తు అమ్మా. అరే ఇవి నావి తిన్నా దగ్గర సార్ ప్రసాదం తీసుకొని నానా నేను ఉన్నాను సార్. ఓకే ఇచ్చేసాం కదా, బుక్ ఇచ్చా ఈ బుక్ వచ్చిందా ఇచ్చాం. వాళ్ళు చాలా బాగా చేస్తారు. నాకు అవార్డు ఇచ్చారు, చూసే ఉంటారు. చూసాను. తర్వాత శృంగేరి పీఠంలో కూడా ప్రైజ్ వచ్చింది అక్కడ ఎగ్జామ్లో. చిన్మయ ట్రస్ట్లో కూడా మీనింగ్స్ క్లాసెస్ జాయిన్ అయ్యి అక్కడ కూడా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేశాను. మనం బాగా చెయ్యాలి. ఎంత వ్యక్తిలో చూడు, భగవద్గీతను వినిపించిన వాడు బ్రహ్మపదాన్ని పొందుతాడు. భగవద్గీత పుస్తకాన్ని ప్రతిరోజు సావధానంగా భక్తిభావంతో యథావిధిగా అర్చించిన వాడి పుణ్యఫలాన్ని గురించి చెబుతాను. వాడికి సమస్త యజ్ఞాలు చేసి భూమినంతా దానం చేసిన పనులు కనిపిస్తుంది. ఎంత గొప్ప స్వామి చెప్పారు కదా, అప్పాజీ మీ తరతరాలు వెళ్ళిపోతాయి ఎంత ఈగా చెప్తారు కదా. మనం వినమంతే భగవంతుడే చెప్పి అలిచిపోయాడు. 22nd చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది చెప్పారు స్వామీజీ. 22 చెప్పారు నేను వచ్చేస్తాను. అప్పటికి కలుస్తాను ఒకసారి, మాత్రం గైడెన్స్ కావాలి. అలాగే మీ సలహా తప్పకుండా తప్పనిసరి ఆనందంగా అమ్మ. అరే నాకు